జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 339వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజైన ఆత్మవిద్యోపదేశః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ద్వితీయం విష్ణుసన్యస్య యోగిధ్యేయం మహామతే అమూర్తం బ్రహ్మణో రూపం యస్యదిత్యుచ్యతే బుధైః. ఇక రెండవదైన విష్ణుసన్నమైనది అమూర్తమైన బ్రహ్మరూపము యోగులచే ధ్యానించదగినది. దీనినే సత్తు అంటారు పండితులు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఏమం భావనాత్రయాత్మకం భగవతో మూర్తం రూపముక్తం ఇదానీం ముక్తరూపముహుర్మమూర్తం రూపమిత్యాహ ద్వితీయమితి. యస్సదిత్యుచ్యతే సత్తామాత్రమిత్యుచ్యతే యోగిధ్యేయం విష్పన్నయోగేన ధ్యాతుం శక్యం తద్విష్ణుసన్యస్య బ్రహ్మణో మూర్తం ద్వితీయం రూపమిత్యన్వయః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ఇట్లు: భావనాత్రయాత్మకమైన భగవానుని మూర్తం రూపము చెప్పబడినది. ఇక ఇప్పుడు చెప్పబడిన రూపం అమూర్తం రూపమనుచున్నారు. ద్వితీయం అని. యత్ సదిత్యుచ్యతే అనగా సత్తా మాత్రం అంటారు. యోగి ధ్యేయం యోగము నిష్పన్నమైన వారు ధ్యానించగలిగినది. అది విష్ణు సన్యగల బ్రహ్మ యొక్క అమూర్తం రూపం. ద్వితీయం రూపం అని అన్వయం. సమస్త శక్తయశ్చైవ తాన్ రూపయత్ర ప్రతిష్ఠితాః విశ్వరూప వైరూప్యం రూపమన్యర్ధరేన్మహత్. ఈ సకల శక్తులు ప్రతిష్ఠించబడినది విశ్వరూప వైరూప్యము, శ్రీహరి యొక్క మరి యొక్క మహద్రూపము. విష్ణు చైతన్య వ్యాఖ్య ఆదోక్త శక్తిత్రయస్యాస్త్ర భూషణాదిరూపేణ నిత్యాశ్రయభూతం జగదేక కారణతయోక్తం భగవద్రూపం తస్య శుభాశ్రయత్వం వస్తుమాహ సమస్తా ఇతి. విశ్వరూపవైరూప్యం ఉక్త విశ్వ రూపవైలక్ష్యం రూపం శరీరం అన్యద్రవ్యాంతరం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అమృతో హిరణ్యయః విద్యుతః పురుషాదదిః మహారజతం వాసః పుండరీకమేవమక్షిణీ రుక్మవర్ణం కర్తారమీశం రుక్మాభమిత్యాది వచన సిద్ధం మహత్ స్థూలం గుణతోపి మహత్వం వివక్షితం ఏవం విధం రూపమస్యాస్తి సిద్ధం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదమికి ఇప్పుడు చెప్పబడిన మూడు శక్తులు కలవానికి అస్త్రభూషణ రూపముతో నిత్యాశ్రయభూతమైనది జగదేక కారణభూతముగా చెప్పబడిన భగవద్రూపము. అదే శుభాశ్రయము అని చెప్పుటకు సమస్త అని చెప్పుచున్నారు. విశ్వరూప వైరూప్యము పైన చెప్పబడిన విశ్వరూప వైలక్ష్యము అయిన రూపము శరీరము వేరొక ద్రవ్యాంతరము. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అమృతో హిరణ్యయః విద్యుతః పురుషాదదిః మహారజతం వాసః పుండరీకమేవమక్షిణీ రుక్మవర్ణం కర్తారమీశం రుక్మాభాం ఇత్యాది వచనములచే సిద్ధించబడినది. మహత్ స్థూలం అనగా గుణదయా కూడా వివత్వం మహత్వం వివక్షితం. ఇటువంటి రూపము ఈ మహావిష్ణువునకు ఉన్నది అని సిద్ధించినది అని. సమస్త శక్తి రూపాణి తత్కరోతి జనేశ్వర దేవతిర్యక్ మనుష్యాది చేష్టావంతి స్వలీలయా. రాజా, సమస్త శక్తి రూపములను అతనే చేస్తాడు. స్వతాలతో దేవతిర్యక్ మనుష్యాది చేష్టలను కలవిగా చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సమస్త శక్త్యాశ్రయం తద్రూపం భగవానేవ జగదుపకారాయ స్వలీలయా దేవతిర్యన్మనుష్యాది చేష్టావంతి దేవాద్యవతార రూపాణి కరోతీత్యాహ నమస్తేత్యాదిద్వయేన సమస్తేతి సమస్తశక్తీతి పదశ్చేదః సమస్తాః శక్తయః యస్మిన్ తత్తదోక్తం మన్వంతరేష్వశేషేషు దేవత్వేనాధిష్ఠతీతి ప్రతికల్పం చతుర్దశ దేవావతారాः త్రిమూర్తిమధ్యగత విష్ణాదయశ్చ మత్స్యాదయస్తిర్యగవతారాः రామాదయో మనుష్యావతారాः స్వలీలయా నతు ప్రయోజనాంతరేణ దేవతిర్మనుష్యాఖ్య చేష్టావంతీతి చ పాఠః. సమస్త శక్తులకు ఆశ్రయమైన ఆయా రూపములను భగవంతుడే జగదుపకారమునకు స్వలీలతో దేవతిర్యన్ మనుష్యాది చేష్టలు కలవానిగా దేవాద్యవతారములను చేయును అనుచున్నారు.
సమస్తేత్యాది 2 శ్లోకములతో సమస్త అని సమస్త శక్తి అని పదచ్ఛేదము. సమస్త శక్తులు కలవాడు అని అర్థం. సకల మన్వంతరములలో దేవత్వముతో నుండును అని. ప్రతికల్పమున 14 దేవ అవతారములు త్రిమూర్తులలో మధ్యనున్న విష్ణాదులు మత్స్యాది తిర్యగ అవతారములు రామాది మనుష్య అవతారములు తన లీలతో, అంతేకాని ప్రయోజనానంతరము కొరకు కాదు. దేవ తిర్యక్ మనుష్య చేష్టావంతి అని కూడా పాఠమున్నది. సశేషము. జయ శ్రీమన్నారాయణ.